నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2 ఫేసెస్ ఏమన్నా ఉంటాయేమో మీ యొక్క జర్నీ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే. రైట్. ఒకటి కంప్లీట్గా మ్యూజికల్ ఇండస్ట్రీలోనే 25 ఇయర్స్ అనేది కూడా ఉన్నారు. దెన్ ఇంకొక సైడ్ అబ్జర్వ్ చేస్తే రైటర్గా మంచి మంచి మూవీస్ అనేది కూడా మీరు మీ స్క్రిప్ట్ అనేది కూడా ఇచ్చారు. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ జర్నీ అనేది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే? ఇట్స్ సంథింగ్ పూర్ణత్వం అంటారు, పరిపూర్ణంగా. ఎందుకంటే మనకు మ్యూజిక్ అనేది ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది, అండ్ రైటింగ్ అనేది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే, ఆ రైటింగ్లో ఉన్న కిక్ వేరు. అందుకని మ్యూజిక్లో చాలా గాడ్స్ గ్రేస్ చాలా చేయడం జరిగింది. సో రైటర్గా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా కిక్ బాగుంది, హ్యాపీగా ఉంది. ఫుల్ హ్యాపీ అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, బిఫోర్ స్టార్టింగ్ అవర్ ఇంటర్వ్యూ ఏంటంటే ఫస్ట్ రైటింగ్ నుంచి మనం మొదలెడదాం సార్. ఏంటంటే ద సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అని అనుకోవచ్చు. ఎస్. సో అంటే ఒక మ్యూజికల్ ఇండస్ట్రీలో ఉండి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గాను లేకపోతే అలా మీరు అవ్వచ్చు, కానీ అలా లేకుండా ఒక స్టోరీ రైటర్గా ఏ ఫిలిం బై అరవింద్ మూవీతో మీరు ఎంట్రీ ఇవ్వడానికి ద రీజన్స్ ఏంటి బిఫోర్ ఒక స్టోరీ రైటర్గా అవ్వాలి అనుకోండి? ముందు రైటర్గా అవ్వాలి అనడానికి కారణం ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎస్పెషల్లీ మా నాన్నగారు వచ్చి ఆయన హెడ్ మాస్టర్గా ఉంటున్న తెలుగు పండిత్ అండ్ నాటక రచయిత. ఓకే. ఈజ్ ఏ వెరీ గుడ్ రైటర్ అండ్ తను మంచి మంచి పాటలు, డివోషనల్ సాంగ్స్ రాసేవారు. అండ్ అప్పట్లో 1942లో మోస్ట్ పాపులర్ షేక్స్పియర్ నావల్ నాటకం అది మర్చెంట్ ఆఫ్ వెనిస్, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. ఫస్ట్ తెలుగు ఆంధ్రానువాదం జరిగింది మా నాన్నగారు చేసింది, కీర్తిశేషులు జంగా వెంకటశేషయ్య గారు. ఓకే. సో ఆయన నాటకాలు వేస్తున్నప్పుడు నేను దగ్గర నుంచి చూసేవాడిని. ఐ వాజ్ ద టైం హార్డ్లీ 6, 7, 8 ఇయర్స్ నేను ఏజ్. ఓకే. సో ఆయన దాంకొని రిహార్సల్స్ అన్ని చూసేవాడిని. సో ఒకసారి అయితే అట్లా మా నాన్న వెళ్ళిపోగాలి అక్కడ రిహార్సల్స్ అయిపోగాలి నేను 4 ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి అదే డైలాగులు చెప్పుకుంటూ నేను మళ్ళీ చేసేవాడిని. ఓకే. సో అలా నాకు ఎక్కేసింది నాటకం. అది ఓహో నేను దీనికి సంబంధించిన ఉన్నాను. క్రమేపీ ఆ నాటకమే నా లైఫ్ అయిపోయింది. నాటకం అంటే కళ, ఆర్ట్ అక్కడి నుంచి మొదలైంది. సో తెలియకుండా ఆర్ట్ వైపు వచ్చాను. కానీ యూజువల్గా మీ గురించి సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రమే తెలుసు, కానీ నార్మల్ ప్రేక్షకులకు మాత్రం అసలు ఏమీ తెలియదు. కానీ ఇలా మీరు వచ్చి ఇలా మీరు ఓపెన్ అవ్వడానికి మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అండ్ మీరు రాసిన ఫిలిం బై అరవింద్ ఇట్స్ ఎ కంప్లీట్ ఒక థ్రిల్లర్. ఎస్. సో ఫస్ట్ మూవీ ఈ థ్రిల్లర్తో రావడానికి గల రీజన్స్ ఏంటి సార్? షూర్ అండి. మనకేంటంటే మనకు ఒక తెలుగు సినిమా అనేది ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప కథని నడిపించే విధానం. ప్రపంచంలో ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి, అందులో ఎన్నో సినిమాల్లో ఆర్టిస్టిక్ వేలో ఎన్నో చెప్పారు, టెక్నికల్గా ఎన్నో చెప్పారు. మన తెలుగు సినిమాల్లో కథ, ఎమోషన్స్, డ్రామా ఎక్కువగా ఉంటుంది. అంతవరకు బాగా అందరికి తెలిసిందే. క్రమేపీ హీరో వర్షిప్ పెరిగాక ఎమోషన్స్ తగ్గి హీరో బిల్డప్లు ఎక్కువైపోయి అలా వెళ్తూ ఉన్న టైంలో జనాలు అది చూసే వర్గం ఉంది, దానికి కాకుండా ఇంకేదన్నా కావాలి అనుకున్న టైంలో ఏదన్నా మార్పు వస్తుంది, మార్పు కోరుకుంటున్నారు జనాలు. అలాంటి టైంలో నాకెందుకో సంథింగ్ థ్రిల్లర్ చేస్తే బాగుంటుంది. తెలుగులో థ్రిల్లర్స్ లేవు, అంటే లేవని చెప్పలేము, ఉన్నాయి కొన్ని, చాలా రేర్. సో అలా అనుకొని ఒక కథ స్టార్ట్ చేయడం మొదలెట్టింది. ఓకే. అందులో స్పెషాలిటీ ఏంటంటే ఆ కథలో ఒక రైటరు తను రాసుకున్న కథ జీవితంలో ఎదురుగా వస్తుండే పాత్రలు. ఎస్పెషల్గా నాకు ఇక్కడ ఇన్స్పిరేషన్ ఏంటంటే మన తెలుగు సినిమా పాత సినిమాలో అల్లు రామలింగయ్య గారు నవల రచయిత. ఆయన కూర్చొని కథలు రాస్తుంటారు. రాస్తూ ఏదో పేరు ఉంటాయి నాకు కరెక్ట్గా గుర్తులేదు, సుబ్బమ్మ సుబ్బయ్య ఇద్దరు గొడవ పడ్డారు అని రాస్తాడు. కరెక్ట్గా ఆయన ముందు ఒక ముసలాయన ఎదురుగా కూర్చొని కొట్లాడుకుంటుంటారు, గొడవ పెట్టుకుంటారు. ఓకే. రాస్తున్నాడు, ఎదురుగా చూస్తే ఇక్కడ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరైనా ప్రశాంతంగా రానివారు మీరు వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళరు అంతసేపటికి.
అర్థం కాదు ఎంతసేపటికి వెళ్ళమంటే వెళ్ళరు వాళ్ళు. ఓహో కొంపదీసి వీళ్ళు నా క్యారెక్టర్స్ అని చెప్పి వీళ్ళిద్దరు నిష్క్రమించారు ఏదో రాస్తాడు, అనగా వాళ్ళిద్దరు డిసప్పేర్. సో ఈ దర్శకుడికి ఎలా వచ్చిందో ఆలోచన, అద్భుతమైన ఆలోచన అది. అంటే ఒక రచయిత మనసులోని భావాల క్యారెక్టర్స్ బయటకు వస్తే ఏంటి అన్న ఒక ఇన్స్పిరేషన్, ఒక సీన్ నన్ను ఇన్స్పైర్ చేసింది. ఎప్పటి నుంచో నా మైండ్లో అలా అలా దీన్ని ఎలాగైనా దీన్ని బేస్ చేసుకుని ఏదైనా చెయ్యాలి అనుకునేవాడిని. నేను ఇనిషియల్గా ఐడియా వచ్చినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా కథలో రాసుకుంటే ఏదన్నా సీన్గా పెట్టుకుందాం అనుకున్నవాడిని. నాకు నా క్లోజ్ ఫ్రెండ్, మాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్, అంటే వాడు చిన్నప్పటి నుంచి నాకు పరిచయం, మా కాలనీలో ఉండేవాడు, శేఖర్ సూరి. ఓకే. ఈజ్ అ వెరీ క్రియేటివ్ డైరెక్టర్. తను ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూసేవాడు. చూసి నాకు అవన్నీ చెప్పేవాడు. నాకు ఇంగ్లీష్ అంతగా నేను తెలుగు నుండి చదువుకున్నాను. సో ఇద్దరం కలిసి ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళేవాళ్ళం. సో అక్కడ వచ్చి తను చెప్తూ ఉండేవాడు, ఇలా ఏదైనా థ్రిల్లర్స్ ఉంటాయి, హారర్స్ ఉంటాయి, అలా ఇలా ఏదైనా చేద్దాం అనుకుంటాను కొత్తగా. అంటే అప్పుడు నేను ఈ ఐడియా చెప్పా. ఒక రైటరు అతను లైఫ్లో ఎన్నో చేద్దాం అచీవ్మెంట్ అనుకున్న టైంలో అతను ఒక కథ రాసుకున్నాడు. ఆ కథ ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డైరెక్టరు తను ఆల్రెడీ హ్యాట్రిక్ ఇచ్చిన హీరోతో మూడో సినిమా చేద్దామని డిస్కషన్కి వెళ్తాం. అలా ఒక ట్రావెలింగ్లో కథ చెప్తుంటే ఇందులో కొత్తదనం ఏముందిరా అని ఒక అబ్బాయి ఇష్టపడ్డారు, ఇంకో అమ్మాయి ఇద్దరిని ఇష్టపడింది, ఇలాంటివి చాలా సినిమాలు వచ్చేసాయి కదా ప్రేమదేశం నుంచి అంటుంటే, అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడుగుతుంది. అది తెలిసిన కథ మీ అందరికి, ఇప్పుడు సినిమా చూసాను, కొత్త కథ చెప్పడం కాదు. అయితే ఇక్కడ షాక్ అవుతాడు వాడు హీరో, ఏంటి కథలో అలాగే ఉంటుంది. ఇంకెక్కడి నుంచి యాజ్ ఇట్ ఈస్గా కథలో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఫైనల్గా అసలు ఆ రైటర్ ఎలా రాశాడు, ఎలా జరిగింది, ఇది లీడ్స్ టువర్డ్స్ అది థ్రిల్లరా లవ్ స్టోరీయా ఏంటని చిన్న కన్ఫ్యూజన్లో ఫైనల్గా ఆ రైటర్ వచ్చి అది భరించలేక మర్డర్స్ జరుగుతుంటాయి, దీన్ని నేను లవ్ స్టోరీ ఎండ్ చేయబోతున్నాను సార్ అని చెప్పేసి అలా ఎండ్ చేసి వెళ్ళిపోతాడు. ఓవరాల్గా ఈ కంటెంట్ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని అద్భుతంగా తీసాడు శేఖర్. సో ఆ టైంలో నాకు శేఖర్ లాంటి డైరెక్టర్ అవసరం. శేఖర్కి నాలాంటి ఐడియా నా కథ పడడం చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు ఇందాక అన్నారు థ్రిల్లర్స్ లేవు అని. యాక్చువల్గా నాకు ఒక పెద్ద కాంప్లిమెంట్ ఏంటంటే, మన పాత వంశీ గారు, పెద్ద వంశీ గారు అంటాం కదా, అన్వేషణ, ఆలాపన, సితారా లాంటి. సార్ యాక్చువల్గా నా మైండ్లో మెదులుతుంది సార్ ఈ అరవింద్ మన మూవీ చూసిన తర్వాత. అంటే ఆ పిక్చరేషన్ కానీ, అడవిలో వెళ్ళడం కానీ అన్నీ అబ్జర్వ్ చేసేటప్పటికి ఆ అన్వేషణ, పెద్ద వంశీ గారి అన్వేషణ ఉంటుంది. కమిటీతో అదే చెప్పబోతున్నాను. సో తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి మనకు, ఎందుకంటే గొప్ప వాళ్ళంతా పాత్ బ్రేక్ వాళ్ళు మనకు దారి చూపించారు. రామ్ గోపాలవరం గారు, ఒక వంశీ గారు, వీళ్ళంతా కొత్తదనాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. వంశీ గారు యాక్చువల్గా ఒక సందర్భంలో కలవడం జరిగింది. అంటే నా చక్రి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మ్యారేజ్లో కలిసాం. తనని నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశాను. అప్పుడు చక్రి నన్ను పరిచయం చేశాడు. వంశీ గారు తను సత్యదేవ్ జంగా, శ్యామ్ సింగ్ రైటర్ అని నన్ను శేఖర్ని పరిచయం చేశాడు. చేస్తే ఆయన నన్ను హగ్ చేసుకున్నారు. వంశీ గారు చేసుకొని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో 3 థ్రిల్లర్స్ అయ్యాయి ఈ రోజు దాకా. ఒకటి అవే కళ్ళు, కృష్ణ గారు, చాలా బాగుంటుంది. అండ్ రెండోది అన్వేషణ వంశీ గారిది. మూడోది అరవింద్. 3 కోయిన్సిడెంటల్గా అకారంతో ఏతో స్టార్ట్ అయ్యాయి. సో ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాడు. 37 సార్లు చూసాను ఈ సినిమా నేను. ఆయన అప్రిషియేట్ చేస్తూ నన్ను శేఖర్ సూరిని హక్ చేసుకున్నారు. అలాంటి జీనియస్ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అదొక పెద్ద అవార్డు లాగా ఫీల్ అయ్యాం. సో చాలామంది అంటే ఈ థ్రిల్లర్ జానర్ గురించి అవగాహన లేని వాళ్ళు ఇది హర్రర్ కూడా అనుకున్నారు. అంటే డైరెక్టర్ అలా చూపించాడు, ఒక 2 సీన్స్ భయంకరంగా, ఇమాజినేషన్లో ఏదైనా జరగవచ్చు. అలా ఇమాజినేషన్స్లో నాలుక బయటికి రావడం, ఉయ్యాలు ఊగడం, ఇది థ్రిల్లింగ్ ఎఫెక్ట్సే, బట్ హర్రర్ లాగా ఫీల్ అయ్యారు. కానీ అట్లా ఫీల్ అవ్వడానికి చిన్న రీజన్ అనేది చెప్తాను సార్. అప్పట్లో ఇప్పుడున్నట్టు యూట్యూబ్లలో ఆ ట్రైలర్లు, టీజర్లు అట్లా రిలీజ్ చేసేవాళ్ళు కదా. మనకు ఏంటంటే ఛానల్స్లో రిలీజ్ చేసి ఆ ట్రైలర్స్ ఉంటాయి చూసారా, ఓ 10 seconds 20 seconds, దానివల్ల ఆ పర్టికులర్ ఆ షార్ట్స్ కట్ చేసి పెట్టారు సార్. కరెక్ట్. సో దానివల్ల మాకైతే ఆ హర్రర్ మూవీనా ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది కూడా వచ్చింది. ఇప్పటికీ అది ఒక ట్రెండ్ సెటర్ అండి. ఆ సినిమాలకి థ్రిల్లర్ మూవీస్కి అది ఆద్యం పడింది. అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 60-70 థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి, 100 పైగా వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. థ్రిల్లర్ జానర్ అనేది అప్పటిదాకా లేదు, మనకు ఎస్టాబ్లిష్ కాలేదు ఏపీలో, మన తెలుగు సినిమాల్లో. అండ్
ఈ ఫిలిం బాయ్ అరవింద్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది శ్యామ్ సింగ్ రాయ్. నానిగారు చేసిన ఆ మూవీకి ఫస్ట్ స్టోరీ దాని గురించి వెళ్దాం. కాకపోతే ఆ మూవీకి కావాల్సినంత అప్రిసియేషన్ కానీ అంత గుర్తింపు రాలేదని ఒక సగటు సినీ ప్రేమికుడిగా నా ఒక అభిప్రాయం. దానికి మీరేమంటారు? రైట్ అండి. అదే ఆశ్చర్యం. నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఫంక్షన్స్లో కొంతమంది హీరోస్తో ఎదురుపడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు శ్యామ్ సింగ్ రాయ్ అంటే శ్యామ్ సింగ్ రాయ్ విన్నాను బాగానే అని అన్న కొంతమంది, నువ్వు రైటర్ అని కొంతమంది. అంటే ఈ సినిమాలో టాప్ హీరోల దృష్టికి కూడా వెళ్ళలేదు సినిమా. అయినా కూడా వెళ్ళాల్సిన చోట రీచ్ వచ్చింది. మీరు అన్నట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్గా దానికి రావాల్సినంత రాలేదు, బట్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. అన్ని విధాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది నాకు, సినిమాకి, ఎస్పెషల్లీ నానిగారికి. ఆ సినిమాని నమ్మి దాన్ని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిన క్రెడిట్ గోస్ టు హీరో నానిగారు. ఓకే సార్, ఆ మూవీ విషయానికి వచ్చేటప్పటికి అంటే అందులో సైన్స్ని ఇంక్లూడ్ చేశారు, దాంతోపాటు దేవదాసి ఒక అంటే ఆ రోజుల్లో జరిగే దాని గురించి ఇంక్లూడ్ చేసేసి ఇట్లాంటి పాయింట్ అంటే చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇది వేరే లాంగ్వేజ్లో మేము ఎప్పుడైనా కానీ చూసుంటాము, కానీ తెలుగులో ఇట్లాంటి పాయింట్తో రావడానికి గల మెయిన్ రీజన్ అంటే ఈ స్టోరీకి ఆద్యం ఎక్కడ పడింది సార్? స్టోరీకి ఆద్యం అంటే దీనిలో 2 డైమెన్షన్స్ ఉన్నాయి సినిమాలో, కథలో. ఒకటి వచ్చి ఒక స్ట్రగలింగ్ ఒక కళాకారుడు, ఒక సినీ కథా రచయిత తన లైఫ్ స్టార్ట్ చేశాడు. అది మనకు మన ఇండస్ట్రీలో చాలామందిని చూస్తుంటాం మనం. అలాంటి ఒక అమాయకంగా తన క్రియేటివిటీకి ఎలాగో లైఫ్లో నిలబడితే చాలు, సక్సెస్ అవుతే చాలు అనుకొని ఒక ధ్యేయంతో పెట్టుకునే ఒక వ్యక్తి సడన్గా తన మీద ఒక కేసు వచ్చి పడింది, కాపీరైట్ యాక్ట్. అసలు డిస్టర్బ్ అయిపోతారు. ఆర్టిస్ట్ చాలా సున్నిత మనస్కుడు. వాడి మీద కేసు వస్తే ఏమవుతుందో, నా కెరీర్ ఏమైపోతుందో, నా సినిమా ఏమైపోతుందో అసలు అని భయపడతారు. అలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో అది స్లో ఫేజ్ ఉంటుంది. ఇదేందబ్బా ఏం చెప్పబోతున్నాడు డైరెక్టర్, రైటర్, ఎందుకు చూసాం ఇలాంటివి అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ అక్కడ ఇంటర్నల్గా ఏదైతే అతని మీద ఒక కాపీరైట్ కేసు వచ్చి పడిందో, మా కథలో హీరో వాసు, అది నా లైఫ్లో పడింది. రియలీ? ఎస్, యాజ్ ఇట్ ఈస్గా. అక్కడ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఓకే. నేను సౌత్ ఇండియాలోనే ఒక టాప్ మోస్ట్ కంపెనీకి మేనేజర్గా ఉన్నా. యా సార్. అపార్ట్ ఫ్రమ్ ఆదిత్య, ఇంకొక పెద్ద కంపెనీకి. ఆ కంపెనీ మేనేజర్గా ఉన్నప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళని క్యాజువల్గా అప్రోచ్ కావడం జరిగింది ఆడియో ఎక్వైజేషన్ కోసం. అలా అనుకోకుండా వెళ్ళి కలవడం, కలిసి అక్కడ మాకెందుకో సాటిస్ఫాక్షన్ లేక వచ్చేసాం బ్యాక్. లేదు మనకు మా కంపెనీ వాళ్ళు కూడా లేదు కొంచెం ఎస్టాబ్లిష్ హీరోలతో వెళ్దాం అది. మేము వచ్చేసాక అక్కడ నా ప్రెజెన్స్ మాత్రమే ఉంది, కానీ నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ జీరో. అక్కడ ఏమైందంటే అది కాపీరైట్ కేసు కింద వాళ్ళు క్రియేట్ చేశారు. ఓకే. మాకు ఆల్రెడీ కంటెంట్ ఇచ్చినట్టుగా, మేము అప్లోడ్ చేసినట్టుగా క్రియేట్ చేశాడు. మాకు అర్థం కాల. చూస్తే నా మీద కేసుల మీద పెద్ద పెద్ద కేసులు పడిపోయాయి. ఓకే. అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఎవరికి మనం హాని చేయము, ప్రతిదీ ప్లాన్డ్గా చేసుకుంటాం లైఫ్ మీద. అలాంటి ఇలా జరిగింది ఏంటప్ప. 1 or 2 days డిస్టర్బ్ అయిపోయాను. తర్వాత దేవుడి వల్ల నాకున్న సర్కిల్తో కావచ్చు, న్యాయం నా వైపు ఉండడం వల్ల కానీ అది అలా అది మబ్బులిడిపోయినట్టుగా వెళ్ళిపోయింది. ఓకే. సో అది నా లైఫ్ మీద ప్రభావం ఉండిపోయింది. అది నేను ఎస్పెషల్గా నేను కథల కోసం ఎక్కువగా నేను అందరిలాగా అంటే ఆఫ్కోర్స్ ఒక తప్పు పట్టట్లేదు, నేను ఇంగ్లీష్ సినిమాలో, కొరియన్ సినిమాలు చూసే రకం కాదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇప్పటికీ నాకు ఏదో పైన ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం చేసుకుంటాను, కానీ నాకు పెద్ద ఇంగ్లీష్ మీద పట్టలేదు. అందుకని ఇంగ్లీష్ సినిమాలు చూడడం మానేసాను. చూస్తే కదా నేను కథల కాపీ కొట్టేది. అక్కడ ఎక్కడి నుంచో ఎందుకు ఎత్తుక్కోవడం, మన లైఫ్లో ఎన్నో కథలు ఉంటాయి. ప్రతి ఒక్కడి లైఫ్ కథే. నా లైఫ్లో జరుగుతున్న, నా చుట్టూతో జరుగుతున్నవే కథలుగా క్రియేట్ చేసుకోవచ్చు కదా అని అక్కడ బీజం పడింది నాకు. ఎలాగైనా సరే ఒక ఇన్నోసెంట్ పర్సన్, క్రియేటివ్ పర్సన్, ఒక రైటర్ కానీ డైరెక్టర్ కానీ తన మీద ఒక కేసు వచ్చి పడితే కాపీరైట్ కేసు, అతను ఎలా దాన్ని బయటికి కొట్టాడని ఒక ఐడియా రాసుకున్నాను. ఆ తర్వాత నాకు స్పిరిచువల్గా నేను ఎక్కువ ట్రావెల్ అవుతుంటా. ఓకే. అన్ని స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళడం, ఎన్లైటెండ్ సోల్స్ పీపుల్ వాళ్ళతో ట్రావెల్ చేయడం. ఎస్పెషల్లీ నాకు కూడా ఒక గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్ ఉన్నారు. ఓకే. వారి నోటి గుండా ఎన్నోసార్లు పునర్జన్మ గురించి విన్నాను. లైఫ్ ఉంది ఆఫ్టర్ డెత్. చాలామంది మనలో ఏంటంటే చనిపోయాడు, ఇంకా అయిపోయింది.
బుక్ పక్కన పెట్టాడు. నా దృష్టిలో యాక్చువల్ నా దృష్టం కాదు, ఉన్న విషయంలోనే యా చనిపోవడం అంటే ఒక పేజీ అయిపోవడం. ఈరోజు దాకా బహుశా ఎవరైనా చెప్పారో తెలీదు, ఇప్పుడే స్పాట్లో నాకు వస్తుంది ఏంటంటే, ఒక పుస్తకం చదువుతుంటే మనం ఒక పేజీ చదివాక ఏం చేస్తాం, రెండో పేజీకి వెళ్ళిపోతాం. ఇంకో కొత్త కంటెంట్ ఉంటుంది దాంట్లో. దీనిలో లేని న్యూస్ దీనిలో ఉంటుంది, ఇందులో ఉన్నా కూడా ఇంకా బెటర్మెంట్ ఉంటుంది. సో అలాగా ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ సమ్ మోర్ థింగ్. ఓకే, ఇంకొక లైఫ్ ఉంటుంది, ఇంకో లైఫ్. దీనికి మనకు వీఆర్ ఇన్ మన సనాతన ధర్మంలో, మన భారతదేశంలో ఆథెంటిక్గా ఉంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అండ్ పునర్జన్మని ఎత్తిన వాళ్ళు, పునర్జన్మని దర్శించిన వాళ్ళు, వీళ్ళ ద్వారా నేను రీసెర్చ్ చేశా. ఓకే, నేను గాలిలో మాట్లాడలేదు, పునర్జన్మ అనేది ఉంది. సో ఆ పునర్జన్మని ఈ కథతో లింక్ చేస్తే ఎలా ఉంటుంది సార్? అంటే ఈ రీసెర్చ్ టైంలో ఎవరైతే పునర్జన్మ గురించి అంటే వాళ్ళ అంటే వైబ్స్ ఉన్నాయో వాళ్ళని మీట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీట్ అయినంటే మా గురువు గారు హీ టుక్ సో మెనీ బర్త్స్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఓకే, ప్రతి బర్త్లో ఎలా ఉండేవాడిని అని చెప్పాడు. సో అండ్ క్రమేపీ ఏంటంటే పాలిష్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడమే. ఆ తర్వాత వేరే నేను డైరెక్ట్గా పునర్జన్మ ఎత్తిన వాళ్ళని చూడలేదు, కానీ వాళ్ళ గురించి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశాను. ఓకే, మనకు మథురలో శకుంతలాదేవి గారు అన్నారు, మన సినిమాలో కూడా చూపించారు. సో అలా సో మెనీ ఇప్పటికి ఎంతోమంది ఉన్నారు, చాలా చూడాలే. కానీ ఇందులో కనీసం ఈరోజు కూడా 1000 మంది భారతదేశంలో పునర్జన్మెత్తిన వాళ్ళు దృష్టాంతరాలు ఉంటాయి. ఓకే, మనం కళ్ళు మూసుకొని లేదు అనుకుంటే లేదని కాదు, ఎతకాలి. ఏదో చెప్తుంటే ఏదో చెప్పాడురా అని కాదు. రీసెంట్గా కూడా నేను కమ్ అక్రాస్ విత్ పర్సన్, ఒక 9-10 ఏళ్ళ బాలుడు వాళ్ళ పేరెంట్స్తో పాటు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాడు. వెళ్తూ సడన్గా ఆపేశాడు. అమ్మ ఇక్కడ మా ఇల్లు ఉంది, వెళ్దామని. మీ ఇల్లు ఏంట్రా, మన ఇంటి నుంచి వెళ్తుంటే, లేదు నా అసలు ఇల్లు ఇక్కడ ఉంది, రా అని తీసుకెళ్తానని తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఒక 10 కిలోమీటర్ల లోపల తీసుకెళ్తే కరెక్ట్గా ఒక 6 years బ్యాక్, అదే 8 years, ఈ అబ్బాయి కన్నా 1 year ముందు ఒక అతను చనిపోయాడు. అతను ఫోటో చూపించాడు, ఇది నేను అన్నాడు. అని ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరినీ పేర్లు పెట్టి పిలిచారు. ఒక అతనికి తన క్లోజ్ ఫ్రెండ్ అతను ఎక్కడున్నాడో ఎతికాడు. అతను పొలంలో పని మీద వెళ్ళాడంటే వాడిని పిలిపించండి, నేనంటే ఇష్టం వాడికి. వాడు వచ్చాక పర్సనల్ విషయాలు, వాడికి వీడికి మాత్రమే తెలిసిన విషయాలు చెప్పితే వాడు బోర్ని ఏడ్చేశాడు. ఇది నీకు నాకు తప్ప ఎవరికి తెలియదురా, నువ్వేంటి నా విషయాలు చెప్తున్నావు అని. సో అలా ఎన్నో ఉన్నాయండి. మనం రాను చాలా విషయాలు మనం మర్చిపోవడానికి అలవాటు పడుతున్నాం. ఏది గుర్తు చేసుకోవాలో అది గుర్తు చేసుకోకుండా అనవసరమైన విషయాలు గుర్తు చేసుకుంటూ, అంటే ఇది అవసరమా అంటే నీ ఐడెంటిటీ ఉంది అనుకుంటే ఉంది, అది అవసరమే కదా. సో వాట్ యు ఆర్ అనేది, సో ప్రీవియస్ బర్త్ అనేది నీ మెమరీ, అది నీ మెమరీని నువ్వే దీన్ని డిలీట్ చేసుకుంటున్నావు. ఇట్స్ ఏ వ్యాస్ట్ సబ్జెక్ట్, అండి డీప్గా స్టడీ చేస్తాం. అసలు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అది సరిపోదు. అది ఓషన్, అది ఓషన్. అంటే ఈ పునర్జన్మ కాన్సెప్ట్ని సో ఇక్కడ ఇదే వాసు అనే క్యారెక్టర్ తర్వాత అతను ఇరుక్కొని బయటికి రాలేని పరిస్థితిలో, ఎటువంటి పరిస్థితి అతను ప్రూవ్ చేయలేడు. అలాంటి టైంలో అతను 30-40 ఏళ్ళు, ఇతను రాసింది 3 ఏళ్ల క్రితం. ఆ కథ వచ్చింది నావల్గా పుస్తకంగా ప్రచురించబడింది 40 ఏళ్ళ క్రితం. ఆ స్టోరీ అతను అన్సంగ్, ఏదైతే బయటికి రాని స్టోరీ బయటికి వస్తే వాళ్ళిద్దరికీ తెలుసు, ఇచ్చిన అన్నకి, తమ్ముడికి, రాసిన అన్నకి, పూర్వజన్మల అన్నకి. సో అక్కడ బయటపడ్డాం అనేది అది క్లైమాక్స్లో. ఇప్పటికీ చాలామంది సినిమా ప్రేక్షకులు మంచి కథల్ని ఆదరించి ఇష్టపడే వాళ్ళకి శ్యామ్ సింగ్ రాయ్ వచ్చినట్టు తెలియదు చాలామందికి. ఇది ఆ టైంలో కోవిడ్ వచ్చింది, ఒక 40-50% ఆడియన్స్ థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి. మిస్ అయిన పర్సన్ చాలామంది ఓటీటీ కనెక్షన్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేవాళ్ళు చూడొచ్చు. కానీ నిజం సార్, ఏంటంటే మిస్ అయిన తర్వాత నేను నెట్ఫ్లిక్స్లో చూసేటప్పుడు నాకు అనిపించింది, అరే ఎంత డెప్త్ ఉన్న మూవీ, స్టోరీ వైజ్ కానీ అన్నీ మీరు టచ్ చేసిన పాయింట్స్ కానీ చాలా సూపర్గా అనిపించింది. ఒకటి నా అదృష్టం ఏంటంటే 2 సినిమాలకి నాకు మంచి డైరెక్టర్స్ దొరికారు. ఫస్ట్ సినిమాకి చెప్పాను కదా, కమింగ్ టు శ్యామ్ సింగ్ రాయ్, నాకు దేవుడు పంపించినట్టుగా ఒక అద్భుతమైన డైరెక్టర్, వెరీ వర్స్టైల్, వెరీ టాలెంటెడ్, వెరీ క్రియేటివ్, రాహుల్ సాంకృత్యన్. తను ఓన్ చేసుకున్నాడు స్టోరీని, తను కూడా రీసెర్చ్ చేశాడు.
చిన్న మైన్యూడ్ అభిప్రాయ భేదాలు నాకు తనకు ఉన్నాయి. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ సూపర్ న్యాచురల్, ఐ బిలీవ్ ఇన్ సుప్రీం పర్సనాలిటీ, గాడ్ ఉంది, పునర్జన్మ అని నమ్ముతాను. అతను నాకు తెలిసి నమ్ముతాడని నమ్మకం నాకు లేదు, ఎక్కడ చెప్పలేదు ఇది. బట్ కథ నమ్మించింది అతన్ని. ఓకే. సో కథ అతను నమ్మేలా చేసి, నమ్మితే కానీ మనం తీయలేం. అవును సార్. అదే. సో అద్భుతంగా తను ఫైనల్గా ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ రావడానికి కారణం డైరెక్టర్ రాహుల్. సార్ ఈ విషయంలోనైనా ఇద్దరికి వ్యత్యాసం అనేది అంటే ఒక్క విషయంలో వచ్చింది. యాక్చువల్ ఐ డోంట్ వాంట్ టు రివీల్, బట్ మీ టాపిక్ తీసారు చెప్తున్నా. చిన్న మైన్యూడ్ విషయం, బట్ దానివల్ల నాకు కొంత పర్సనల్గా డ్యామేజ్ రావాల్సిన మాట. ఒకరోజు నేను యాక్చువల్గా కథ ఇచ్చాను, బాగా తీస్తున్నాడు, నమ్మకం అద్భుతంగా చేశాడు, మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు పూర్తి నమ్మకంతో ఎక్కడ నేను పిలిస్తే లొకేషన్కి వెళ్ళేవాడిని. డబ్బింగ్ టైంలో నాని గారు డబ్బింగ్ చెప్తున్నారంటే నేను నా క్యారెక్టర్ మాట్లాడుతుంది కదా, అక్కడ ఉంటే బాగుంటుంది వెళ్ళే. ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్ అవుతుంది. ఓకే. సడన్గా నాన్నగారు ఋగ్వేదంలో ఉంది అంటరానితనం అని డైలాగ్ చెప్తున్నారు. సడన్గా ఇంతలోపటి ఏదో ఫోన్ వచ్చి ఆయన పాజ్ ఇచ్చారు. రాహుల్ని అడిగాను, ఎక్స్క్యూజ్ మీ రాహుల్, ఇది ఋగ్వేదంలో ఉందని రాశారండి, డైలాగ్స్ నావి కాదు, డైలాగ్స్ నావి కావు. ఓకే. డైలాగ్స్ డైరెక్టర్ గారు ఇంకా వాళ్ళ టీం రాశారు. ఋగ్వేదంలో ఉంది అని వర్డ్ వచ్చింది ఏంటి అన్న. అవునండి, ఆ క్యారెక్టర్ అలాగే మాట్లాడుతుంది. క్యారెక్టర్ అలాగే మాట్లాడొచ్చు కానీ ఋగ్వేదం అనే వర్డ్ వాడకూడదు అన్న. ఋగ్వేదం అనేది అపౌరుషయము, ఎవరో రాసింది కాదు, అది ఎగ్జిస్టెన్స్. దానికి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ లేదు, ఎప్పటి నుంచో ఉంది, కోట్ల సంవత్సరాల నుంచి ఉంది వేదం అనేది. అది ఒక పుస్తకం కాదు, అది వినికింది, శృతి అంటారు దాన్ని, విని 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 చెప్పింది. అక్కడ చెప్పిన విధానం వేరు, చెప్పిన కంటెంట్ వేరు. ఆ పరమ పురుషుడైన పరతత్వం ఏదైతే ఉందో అది పాదము ఒక వర్ణము, ఉదరము ఒక వర్ణము, ఛాతి ఒక వర్ణము, శిరస్సు ఒక వర్ణము అని విభజించబడింది, వర్ణాలుగా విభజించబడింది. అంతేగాని కులాలు లేవు, మతాలు లేవు, అంటరానితనం అసలే లేదు. ఇదంతా మ్యాన్ చెడిపోయిన బుర్రలు క్రియేట్ చేసింది అంటరానితనం. ఎదగనివ్వని వ్యక్తులు చేసిన ప్రయత్నమే అంటరానితనం. ఓకే. అది సనాతన ధర్మంలో, వేదంలో, అగ్రవర్ణాల్లో లేదు. అగ్రవర్ణాలని చెప్పుకుంటున్న అమెచ్యూర్ పీపుల్లో ఉంది, ఉండేది ఇప్పుడు లేదు. ఎలాగైతే మన కథలో దేవదాసి వ్యవస్థ 50 ఏళ్ల క్రితం ఉందో ఇప్పుడుందా? లేదు. అలాగే ఇప్పుడు అంటరానితనం లేదు ఎక్కడ, ఎక్కడో 1%. చాలా ఎతకాలి. ఇప్పుడు మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, ప్రతిదీ ఎవడోడో ఇక్కడ రోడ్డు మీద ఇది చేస్తున్నాడని చేసే అంటరానితనం గురించి మాట్లాడుతున్నాను అని ఎక్స్పోజ్ చేయండి, మన బట్టలు ఇప్పండి. అంటరానితనం లేదు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన సినిమా తీస్తున్నప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. పోనీ మన కథ 50 ఏళ్ల క్రితం ఉంది, నువ్వు అప్పుడు ఉంది, అప్పుడు ఉండేటప్పుడు ఆ డైలాగులో ఆ పదం వాడకూడదు. ఓకే. నాకు ఎంతోమంది వేద పండితులు నాకు పర్టికులర్గా ఫోన్ చేశారు, ఏంటి సార్ మీరు కథలో అంటరానితనం ఎలా రాశారు, ఋగ్వేదంలో ఉంది అని చెప్పారు అన్నారు. మీకన్నా ఎక్కువ నేను వేదాన్ని నమ్ముతాను, మీకన్నా ఎక్కువ సనాతన ధర్మాన్ని, భగవంతుడిని నమ్ముతాను. ఆ డైలాగ్లో నా ప్రమేయం లేదు, అది పొరపాటున వచ్చింది, నాకు సంబంధం లేదు అని నేను క్లియర్గా చెప్పేశాను. సార్ అది మూవీలో పెట్టారా? అది ఉంది, డైలాగ్ అయితే ఉంది. ఓకే, ఉంది. బట్ ఏంటంటే ఆ క్యారెక్టరు ఆ టైంలో అలా మాట్లాడింది, అదొక ఆవేశంతో మాట్లాడడం. ఓకే. ఆ క్యారెక్టర్ రివల్యూషన్ క్యారెక్టర్, అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆ క్యారెక్టర్ని రాహుల్. అది ఆ క్యారెక్టర్ అలాగే మాట్లాడాలి, కానీ ఆ పదం వాడకూడదు. తరతరాలుగా అంటరానితనం నరనర పాతుకుపోయింది, పురాణ కాలం నుంచి ఉంది అనొచ్చు. పురాణ కాలం అంటే పురాణాలు మొన్నమన్నది 1,00,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు. ఇది వ్యక్తుల మానసిక దౌర్బల్యం నుంచి వచ్చిన పదమే తప్ప సనాతన ధర్మంలో ఉండే పదం కాదు, భగవంతుడు సృష్టించిన పదం కాదు. ఓకే. ఎవరైతే జ్ఞానులు మాట్లాడేది కాదు. చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగసః అని శాస్త్రం చెప్తుంది. పాదం శూద్రులు, ఉదరము వర్తకులు, క్షత్రియులు భుజాలు, ఇది ముఖము బ్రాహ్మలు. బ్రాహ్మలు అంటే కులం కాదు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు.
క్షత్రియులు అంటే పౌరుషం ఉన్నవాళ్ళు, యా వైశ్యులు అంటే కులం సెకండరీ, వాళ్ళు ఉదర పోషకులు. అంటే ఇది మన బాడీలో మన ఎక్కడ వర్క్ జరుగుతుందంతా, బాడీలో అంతా డైజెషన్ సిస్టమ్ జరిగేదంతా పొట్టలోనే. శ్రమించేది ఎవరు? మొత్తం బాడీలో శ్రమించేది ఏంటి? పాదాలు. సో భగవంతుడు తన రూపాన్ని విభజించాడు, శ్రమించే వాళ్ళని శూద్రులుగా చెప్పాడు. కానీ అదొక కులంగా చెప్పలేదు, అణగారిన కులం అని లేదు, అంటరాని కులం అని లేదు. ఒక గుడికి వెళితే వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, ఇంకోటి ఎవరికి ఎక్కడ దండం పెడతాం? పాదాలకే దండం పెడతాం. ఫస్ట్ వెళ్ళి పాదాలు దండం పెడతాం. అంటే అదే మన కళ్ళు వెళ్ళేది పాదాల దగ్గరికి. సో ప్రపంచం అంతా శ్రమిస్తేనే మనం బతుకుతాం. సో ఇది చాలా డెలికేట్ సబ్జెక్ట్. దీన్ని మనం ఎలా అంటే అలా వాడలేదు, వాడకూడదు కూడా. కానీ ఆ ఒక్క పదం అనేది మిమ్మల్ని హట్ చేసింది. నన్ను హట్ చేసింది, చాలామందిని హట్ చేసింది. బట్ దానికి నేను అది ఐ డోంట్ బ్లేమ్ హిమ్. అసలు వీ షుడ్ నాట్ బ్లేమ్. కరెక్ట్ చేసుకోవాలంతే. అది ఎవరైనా కానీ ఇలా కాదు, ఇలా కరెక్ట్ చేసుకోవాలి. చిన్న ఆర్గ్యుమెంట్ కానీ అట్లా ఏమైనా జరిగింది? ఆ స్పాట్లోనే జరిగింది. అది ఆ స్పాట్లోనే జరిగితే, సార్ మీరు కథ ఇచ్చారు, జస్ట్ యూ ప్లీజ్ అని అన్నారు ఆయన. నేను ఐ రెస్పెక్ట్ అ లాట్ మై డైరెక్టర్. అతను ఉండబట్టే ఆ కథ అంత అద్భుతంగా రూపుదిద్దుకుంది. అండ్ ఎన్నో ప్రతి ఇంటర్వ్యూలో నా గొప్పతనం చెప్పుకోలే, నా డైరెక్టర్ గొప్పతనం చెప్పా. నాన్నగారు నన్ను డైరెక్టర్ని ఈక్వల్గా నమ్మారు. హీరో గారు ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో నేను ఆయన లేకపోతే ఆ కథలే, ఆయన అంత అద్భుతంగా తీయకపోతే అసలు పేరు వచ్చేది కాదు.